అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5 సర్వజ్ఞుడు పార్ట్ 2 పూర్తిగా తెలుసుకొని పుణ్యాన్ని పొందుదామా, అలాగే ప్రశాంతతను కూడా పొందుదాం. ఇంకా లీలామృతంలో పార్ట్ 2లోకి వెళ్దామా. ఒక భక్తుడు బాబాకి దక్షిణగా శ్యామ పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించాలని శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతి పెట్టాడు. ఆయన వాటి విషయాపై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది, నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరులకు 2 రూపాయలు అంతే అన్నారు సాహిబ్. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తాను త్రాగుడు మానినందుకు సాయి తనలా గౌరవించాలని అతడు గొప్పలు చెప్పుకున్నారు. సాయి వెంటనే అతన్ని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వము కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తాను దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరు మసీదుకి చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకున్న 2 రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. దానగను షిరిడీ వెడుతుంటే కోపర్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి పకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతనిని షిరిడీకి తీసుకొచ్చాడు. సాయి మసీదులో కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరైన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రం, ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు. విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూసి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడడుగాక ముందే అతని భార్యకు పైకమిచ్చి, ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయ గతభావాలు బాబాకు అనుక్షణము తెరచి ఉన్న పూటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికేమి జరగనున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖాల కలిపి ఊదితే అది ఏ భక్తిని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి, నాన్న చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చారు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తనెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతని గుర్రం కాలు వద్ద పడ్డాడు. అయినా అతనికెట్టి ప్రమాదం జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకి చుట్టుకొని భక్తులను
కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరికి బాధ తగ్గిందన్నారు. అదే సమయంలో నీమ్గావ్లో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలో ప్రసవించింది. తర్వాత తెలిసింది భక్తులు బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో, నా శరీరంలో ఈ ప్రక్కగా నొప్పిగా ఉంది, 4 రోజులలో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత గానే అతనిని ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకెట్టి ప్రమాదము జరగదని, అవసరమైతే అతనిని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరారు. ఆమె తీర్థ ప్రసాదాలు ఇవ్వగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో, నీ భార్య మెడవాచి బాధపడుతున్నది, నేనే తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలి అయిన కారణం ఏదో ఉండేది. మోహిలే అను భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకొచ్చాడు. ఆ పాపకు పై పెదవి చీలి ఉన్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో, ఏమి జరుగునున్నదో బాబాకు తెలుస్తుండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది? ఔరంగాబాదు నుండి తన చెల్లెళ్ళు వస్తున్నది, సంతోషిస్తున్నది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులో నుంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకుముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుపోయి ఆ వ్యక్తిని విచారించాడు. అతడు ఔరంగాబాద్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి మెక్కి వస్తాడని, దాని మసీదులో కట్టేసి ఉలవలు పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకెడ తెలుసు. ఇందులో ఏ జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు. సాయి అతడిల్లు చేరేసరికి అతడింటి తలుపు దగ్గర ఒక పాము, పక్కనే కుమ్మరివాణి తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా, లాంతారు తెచ్చుకో అన్నారు. అతడు ఆ రాత్రి లాంతారు తీసుకొని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది. శ్రీ సాయి ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి. సదాశివ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడి తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మాడు మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుంది. ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడొక మిల్లు ఆసామి
కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కర్లేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కారం. మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఒక రోజున, నీ మామ బూటీ ఇక్కడొక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవవుతావు అన్నారు. బాబా అలానే బూటీ 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేడు కదా అంటే, ఆయన అతడిప్పుడు కోపర్గం చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాస్నే వచ్చాడు. అంతలో ఆ పండ్లలోంచి 4 పిల్లలకెత్తుకుపోయారు. సాయి, దామ్యా ఈ పండు తిని చావు అన్నారు. అతడు భయపడుతుంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకివ్వు, మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు, మొదటి వాడికి దౌలత్ షా అని, 2వ వాడికి తనాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాస్నాకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ఈ ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి వాడికేమి పేరు పెట్టాలని అడిగాడు. రాస్ని దౌలత్ షా అని చెప్పను కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఒకరోజు బాలక్ రామ్ కుమారుడి షిరిడీ వెళ్తున్నామని చెబితే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరేమీ లేదు. అదిగాక బాలక్ రామ్కు మైల వచ్చింది. అయినా బాబాకు భక్తి ప్రధానమని తలచి దానినే పంపింది. అతడు షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మరచిపోయాడు. బాంద్రా నుండి నాకేమి తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. చివరకు ఆయన, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానిని ఎంతో ప్రీతిగా ఆరగించారు. మన హృదయంలో శోకం లేకుంటే మైలాసోకిని బాబా పూజ ఆపనక్కర్లేదు. ఒకసారి నానా చందోర్కర్, ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్ళను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండా బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోం చేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసొచ్చింది. ఆ రోజు రైలెంతో ఆలస్యమయ్యింది. బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబారే బయలుదేరాడు.